నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడలో మహిళా సంఘాలు భారీ ర్యాలీ. మహిళల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపు. ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించే దిశగా లీగల్ ఎయిడ్ క్లినిక్ కాకినాడ కలెక్టరేట్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించిన 3వ అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ ఏటిమొగలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం కార్టన్ సెర్చ్ నిర్వహించి 20 వాహనాలు సీజ్ చేసిన ఫోర్ట్ సిఐ సునీల్ కుమార్, 1 టౌన్ సిఐ నాగదుర్గారావు. డీటెయిల్స్ చూస్తే ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడెడ్ క్లినిక్ ను 3వ అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జ్ జి ఆనంది మాట్లాడుతూ ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు ఈ క్లినిక్ ఉపయోగపడుతుందని తెలిపారు. న్యాయ అవగాహన లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్యానెల్ అడ్వకేట్ ద్వారా మార్గదర్శనం అందిస్తామని చెప్పారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కు వచ్చే ప్రజలు తమ కేసులకు సంబంధించిన న్యాయ సలహాలు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. అలాగే మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను పరస్పరం ఒప్పందంతో పరిష్కరించేందుకు అవకాశం ఉందని సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్లినిక్ పనిచేస్తుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్, ఏవో రామ్మోహన్ రావు, ప్యానెల్ అడ్వకేట్ సునీల్ కాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేడం ఒకసారి చూడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే అది పక్కన జిల్లాలో కూడా తెలియని వాళ్ళు ఇలాగ కలెక్టరేట్కి ఎలాగో గ్రీవెన్స్ డే చూస్తారు. వాళ్ళకి లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇక్కడ మా ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్కి ఎలాంటి సొల్యూషన్ కావాలి, ఏ కోర్టుకి వెళ్తే వాళ్ళకి ఏ కేసు వేస్తే క్రిమినల్ కేసా, సివిల్ కేసా, ఏ కేసు వేస్తే ప్రాబ్లం సొల్యూషన్ అవుతుందో వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. అలాగే కొంచెం పేదవాళ్ళు కానీ ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోలేదు, కౌన్సిల్ పెట్టుకోలేని వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇదేంటంటే కామన్ పబ్లిక్కి కూడా లా అన్నది అవైలబిలిటీలో ఉండాలని, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవ్వాలని, వీలైనంత ఖర్చు తక్కువతో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలని ఉద్దేశం అది. అందుకే ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అక్కడన్నీ కూడా లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్రీ మండే కూడా మా ప్యానల్ అడ్వకేట్ ఒకళ్ళు వస్తారు. సో పబ్లిక్ ఎవరికేమైనా లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లం రిడ్రెస్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే వచ్చే మా నెక్స్ట్ సాటర్డే మార్చ్ 14th నేషనల్ లోక్ అదాలత్ ఉంది. ఆ రోజంటే ఏమైనా పెండింగ్ కేసెస్ ఉన్నా
అవన్నీ కూడా కోర్టులో వాళ్ళు వచ్చేస్తే ఆ రోజే కాంప్రమైజ్ రికార్డ్ చేసి సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సివిల్ కానీ క్రిమినల్ అయితే కాంపౌండబుల్ కేసెస్ అని అంటే చిన్న కేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా అన్నీ కూడా కాంప్రమైజ్ రికార్డ్ చేస్తారు. ఏళ్ల కొద్దీ కోర్టు చుట్టూ తిరగకుండా ఏమైనా సెటిల్మెంట్ అయిపోతే 14th మార్చిన లోక్ అదాలత్ అటెండ్ అవుతే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు, కాంప్రమైజ్ రికార్డ్ చేస్తామని తెలియపరచుకుంటున్నాం.